Happy birthday, my dear Santa, my angel. God bless you. హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. హ్యాపీ బర్త్డే శాంత, గాడ్ బ్లెస్ యూ. శాంత ఎట్లున్నావమ్మా? మంచి ఆయురారోగ్యంతో ఉండాలని ప్రతినిత్యం దేవుడిని ప్రార్థిస్తున్నాము. దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. అన్ని సమయాలలో దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. మీ పిల్లలు కూడా కోడళ్ళు కొడుకులు మంచివాళ్ళు, వారిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నారు. చెల్లె మంచిగా హ్యాపీగా ఉండు, ఏమి రంజు పెట్టుకోకు, దేవుని మీద ఆధారపడు చెల్లె. దేవుడే మనకు అన్ని విధాలా సాయం చేస్తుండు. కృపచూపు దేవుడు మనకున్నాడు. దేవుడు ఈ కోరికలను సిద్ధింపజేసి ఆలోచనలు యావత్తు సఫలం చేయాలని కోరుకొచ్చున్నారు. నా వలన నీకు దీర్ఘాయువు కలుగు, జీవించే సంవత్సరములు అధికములన్న దేవుడు ఆ రీతిగా నిన్ను దీవించి ఆశీర్వదించి దేవుడి కృపలో వర్ధిల్ల చేయుడుగాక. శాంత, మంచి పాస్టమ్మ ఉన్నావు, మంచి తల్లివి. దేవుడు నిన్ను దీవించినాడు, మంచి పిల్లలను ఇచ్చినాడు. కాబట్టి దేవుడు నిన్ను త్వరగా స్వస్థపరిచి సంతోషంగా ఇంకా మా మధ్యలోకి వచ్చి మనం కలిసి దేవుని ఆరాధించాలని కోరుకుంటున్నాను. రేగలాడక్క, హ్యాపీ బర్త్డే. దేవుడు తన రెక్కల కింద నిన్ను భద్రపరిచేవాడిగా, తన ముదుగు వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడిగా దేవుడు ఎంతగానో నిన్ను ఆశీర్వదించాలక్క. నీకు మంచి ఆరోగ్యము ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను అక్క. హ్యాపీ బర్త్డే అక్క. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శాంతక్క. హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ. ఐ లవ్ యూ సో మచ్. నువ్వంటే చాలా ఇష్టము. తర్వాత నీ నుండి, తర్వాత అక్కలందరి నుండి నేర్చుకున్నా, నీ నుండి కూడా నేను నేర్చుకున్నా. ఏంటంటే సహనంగా ఎట్లుండాలి, సహనం అంటే ఏంటి, ఓర్పు అంటే ఏంటి, నీ నుండి చాలా నేర్చుకున్నా. అంతేకాదు నువ్వు రాసి ఇచ్చిన వాక్యాలు నాకు ఎప్పటికీ గుర్తుగా ఉంటాయి. నేను అవి ఎప్పుడు నా ఇంట్లో గుర్తుగా నేను పెట్టుకుంటా, అందరికీ కూడా చెప్తా. తర్వాత ఇంకా నువ్వు నిజంగా ఆశీర్వదింపబడిన దానివి. ఎందుకంటే నీ పిల్లలు దేవుని అందున్నారు, వాళ్ళు ఎంతో ప్రేమ గల వాళ్ళు. నిజంగా వాళ్ళ ప్రేమను మరి ఎంతో గొప్పగా ఉంది. వాళ్ళను దేవుడు చాలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. నువ్వు కూడా ఎప్పటికీ ఇలాగే మళ్ళీ మళ్ళీ బర్త్డేలు చేసుకోవాలని కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తాను. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. శాంత, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ అమ్మా. గత కాలంలో మనం కలిసి ఉన్న రోజులు ఇప్పుడు దేవుని ప్రేమించి మనకు మరొక తరుణం ఇచ్చి ఇప్పుడు సిటీలో కూడా మనం కలిసి ఉండడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. మరి హ్యాపీ బర్త్డేతో పాటు గత స్మృతులు ఎన్నో గుర్తొస్తున్నాయి. మనం కలిసి బెల్లంపల్లిలో తిరిగిన సంగతులు, మనము ఎలా హౌస్ విజిటింగ్ చేసాము, పరిసరాలు ఎట్లా పాల్పొందాము, ఎంతో బాగా ఎలిజబెత్ సిస్టర్తో పాటు కలిసి ఉన్నాము. అవన్నీ గుర్తు చేసుకుంటే గతకాలం అంతా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. సో దేవుడు మళ్ళా మనల్ని ఇక్కడ సిటీలో కలుసుకోవడానికి ఇచ్చిన కృప కొరకు మరి దేవునికి వందనాలు. మంచి ఆరోగ్యము, మంచి సంతోషకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చునుగాక. థ్యాంక్ యూ అమ్మా. ఆశాంత, నేను సుధాకర్ మాట్లాడుతున్నా. ప్రైజ్ ది లార్డ్. విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే ఆర్ శాంత గారు. చాలా రోజులకు మీ దర్శనం మీ కోడల ద్వారా మాకు తెలిసింది. బర్త్డే విశేషం చెప్తున్నాను. మీ ఆరోగ్య విషయంలో కూడా దేవునికి ప్రార్థన చేస్తాము. ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడు మీరు ఎంత సౌమ్యంగా ఉండేదో, ఎంత నెమ్మదిగా ఉండేదో మాకు చాలా సంతోషం. పెద్ద అక్కలాగా నువ్వు, యాదమ్మ, సత్యవేదక్క, సరోజనక్క, ఆర్శాంత్ అంటే మాకు మంచి అభిమానము.
అట్లాగనే జయక్క వాళ్ళు కూడా అందరు మాకు తెలుసు. ఇప్పుడు చాలా రోజులకు మీ బర్త్డే విషయం చెప్పడానికి ఛాన్స్ వచ్చింది. దానికి మీకు విశేషం చెప్తూ ఇంతవరకు ముగిస్తున్నాను. శాంతక్క, ప్రైజ్ ద లార్డ్. నేను నీ క్లాస్మేట్ జాషువను మాట్లాడుతున్నా. నా తరపున, మా భార్య, మా కుటుంబం తరపున నీకు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానక్క. బాగున్నారా అక్క? ఉంటా మరి. Shantaka, praise the Lord. This is Victor, your classmate. Wish you a very happy birthday and may God bless you and use you for His glory. Akka, praise the Lord. Many more happy returns of the day. May God bless you abundantly. దేవుడు ఇన్ని సంవత్సరాలు నిన్ను సురక్షితంగా కాచి కాపాడి ఎన్ని బాధల్లో నుండి ఎన్నో పరిస్థితుల్లో నుండి విడిపించి ఈ దినానికి దేవుడు సజీవురాలుగా నిన్ను ఉంచాడు కాబట్టి మొదటగా దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తర్వాత ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్లో నాకు ఇట్టి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా గ్రేస్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆంటీ ఒక వీడియో చేసి పంపించండి అని చెప్పింది, అందుకే నేను ఇది చేయగలుగుతున్నాను. అక్క, మరి మీరు వెస్ట్ గోదావరి పరిచర్యకు వచ్చినప్పటి నుంచి మీతో మాకు ఆత్మీయ అనుబంధం ఉంది. మన రెండు కుటుంబాలు కూడా ఒకే కుటుంబంలో మనం కలిసిమెలిసి పెరిగాము. బిడ్డలు కూడా అలాగే పెరిగారు. మీరు వెస్ట్ గోదావరి నుంచి తెలంగాణకి వెళ్ళే వరకు కూడా ఎంతగానో మనం కలిసి ఉన్నాము. ఎన్నో చోట్ల మీరు పరిచర్యలో పాల్పొందినప్పుడు పరిచర్య చేసినప్పుడు కూడా అన్ని చోట్ల మేము మీకు కోఆపరేట్ చేస్తూ మేము సజెస్టివ్గానే ఉంటూ వచ్చాము. మీకు దేవుని దయ వలన మనం ఆ రీతిగా ఉండగలిగాము. ఆంటీ ఏమనేవారంటే మా అత్తగారు అన్న గురించి, స్టీవీ గారి గురించి దావీదు జోనాథాన్లా ఉంది మీ స్నేహం అనేవారు ఎప్పుడు. అది నాకు బాగా గుర్తుంది. అయితే నీ పేరుకి తగినట్టే నువ్వు బహు శాంత గుణం కలిగిన దానివి. అక్క చాలా శాంత గుణం కలిగిందని చెప్తున్నాను అందరికీ. ఎందుకంటే తనకి ఓర్పు సహనం చాలా ఎక్కువ. తనతో నేను కలిసి ఉన్నంత వరకు ఎప్పుడు కనీసం గట్టిగా మాట్లాడటం కూడా నేను చూడలేదు. పిల్లల్ని కోపడటం కానీ గట్టిగా పిలవటం కానీ ఎప్పుడు చేయలేదు అక్క. ఎందుకంటే ఎప్పుడు తన వాయిస్ స్లోగానే ఉంటుంది. అయినా తను బాగా చాలా మంచి నెమ్మదస్తురాలు, ఆ రీతిగా నేను చెప్పగలను. ఎందుకంటే ఎన్ని చోట్ల పరిచర్యలో ఉన్నప్పటికీ ప్రతి విషయాన్ని అక్క నాతో షేర్ చేసుకునేది. ఎన్నో చోట్ల ఏదన్నా సమస్య ఉన్నప్పుడు అన్న త్వరగా బస్ట్ అయ్యేవారు, కానీ అక్క ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడు కూడా తను గట్టిగా మాట్లాడి కానీ తను ఎరగదు. ఎందుకంటే నాకు ఆ పరిస్థితులన్నీ నాకు బాగా తెలుసు. చాలా సంవత్సరాలుగా నేను తను చూస్తూ వచ్చాను. ప్రతి చిన్న విషయాన్ని నాతో షేర్ చేసుకునేది. ఒకసారి అన్న గట్టిగా మాట్లాడితే, ఏంటబ్బా అంత గట్టిగా మాట్లాడుతున్నావు అని అంటే, ఏంటి శాంత నేనేం గట్టిగా మాట్లాడాను, నా వాయిసే అంత అనేవాడు అన్న. వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ ఆ రీతిగా ఉండేది. తర్వాత ఇంకా చాలా చాలా సంతోషంగా ఉండేవాళ్ళం ఎప్పుడు కలిసినా కానీ. మా సంగతులన్నీ ఒకరికొకరు చెప్పుకుంటూ, ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరికొకరు సహకరించుకుంటూనే మా సంవత్సరాలన్నీ గడుస్తూ వచ్చినాయి. తర్వాత ఆఖరిగా నేను బ్రైటీ ఆకివిడు అన్ననే అక్కని తీసుకొని వచ్చినప్పుడు ఒక వీక్ డేస్ వాళ్ళతో ఉండటం జరిగింది నేను. ఎందుకంటే అన్నకి బాగాలేదు, అక్క మరీ వీక్ అయిపోయింది. అప్పుడు ఆ వీక్ డేస్ వాళ్ళతో నేను చాలా హ్యాపీగా గడిపాను. ఎందుకంటే అన్న చాలా సంతోషంగా ఎప్పుడు సొంత చెల్లిలాగా, ఒక తల్లి కడుపును పుట్టకపోయినప్పటికీ మేమిద్దరం సొంత అన్న చెల్లెళ్ళ ఉండేవాళ్ళం. అక్క కూడా నన్ను చాలా ప్రేమించేది, చాలా ఇదిగా ఉండేది నాతో. అలాగే నన్ను చాలా ప్రేమగా చూస్తూ వచ్చింది. అందుకని నేను అక్క గురించి నేను మాట్లాడటానికి ముందుకు వచ్చాను. ఆ విషయాన్నే నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు నేను ఆఖరిగా అన్న చనిపోయినప్పుడు నేను కంటి ఆపరేషన్ చేయించుకున్నందువలన నేను బరియల్కి అటెండ్ అవ్వలేకపోయాను. మరి అది ఆ ఒక్కటే నాకు లోటు అయింది. ఆ అన్న వాళ్ళనే నేను ఆకివీళ్ళలో చూడటం అది ఒక్కటే నాకు లాస్ట్ అయింది. ఇంకా ఎందుకంటే తను ఇంకా ఈ శేష జీవితంలో దేవుని కృపలో భద్రపరచబడి బిడ్డలతో ఎంతో క్షేమంగా తను గడపాలని, సంతోషంగా గడపాలని ఈ సాక్ష్యాన్ని, కొద్ది సాక్ష్యాన్ని ముగిస్తున్నాను.
శాంతా సిస్టర్ ప్రైజ్లా బాగున్నారా? రాత్రిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం మిమ్మల్ని. హ్యాపీ బర్త్డే. ప్రైజ్లాడ్ అండి. హ్యాపీ బర్త్డే అండి. ప్రైజ్ లాడ్ ఆంటీ, హ్యాపీ బర్త్డే. ప్రైజ్ లాడ్ ఆంటీ, హ్యాపీ బర్త్డే. ప్రైజ్ లాడ్ అమ్మమ్మ గారు, హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. ప్రైజ్ లాడ్ అమ్మమ్మ గారు, హ్యాపీ బర్త్డే. శాంతాంటి గారు బర్త్డే విషెస్ తెలియజేస్తున్నాం. హ్యాపీ బర్త్డే ఆంటీ. మరి మా కొరకు చేస్తున్న ప్రార్థనలన్నింటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇక్కడ పరిచర్య చేసిన సమయం అంతట్లో మా కొరకే ఎంతో భారంగా ప్రార్థన చేసిన దైవజనులు సురేంద్ర అంకులు, మరి మీరు ఆంటీ గారికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మా పక్షంగా, మా కుటుంబ పక్షంగా, ఆంటీ నా పక్షంగా కూడా వ్యక్తిగతంగా చేసిన ప్రార్థనలు బట్టి, నాకు ఇచ్చిన కౌన్సిలింగ్ని బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు వందనాలు తెలియజేస్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఆంటీ. శాంతక్క, హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే అక్క. పేరుకి తగ్గ శాంతం, మీ సహనం మా అందరికీ మాదిరికరం. ఇంకా మీకు అనేక సంవత్సరాలు దేవుడు ఖర్జూర వృక్షం వల్లే మొగ్గు వేసినట్లు, దేవునికరమైన సంవత్సరాలు మేము చూడగలిగినట్లు ప్రార్థన చేస్తే మీకు ఈ సంవత్సరం అంతా దేవుడు దీవించాలని మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ లాడ్ ఆంటీ. ప్రైజ్ లాడ్. ఎలా ఉన్నారండి? మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మీరు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా, సమాధానంగా, మీ పేరు తగ్గట్టుగా శాంతంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. మీరు మాకు ఎంతో ఆదర్శంగా ఉన్నారు. ఎందుకంటే అనేక విషయాల్లో ముఖ్యంగా మీ సేవ పరిచర్యలో, మీ జీవిత యాత్రలో ఎంతో మీరు శోధనలు, బాధలు ఎదురు వచ్చినప్పటికీ, సుఖాల్లో, కష్టాల్లో అన్నింటిలో కూడా మీరు శాంతంగా ఉంటూ, సమాధానంగా ఉంటూ, ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు. అదే మా అందరికీ కూడా ఎంతో ఆదర్శంగా, మేము స్ఫూర్తిగా ఉంటుంది. ఇలాగే మీరు ఎల్లప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. ప్రైజ్ లాడ్. హలో, ప్రైజ్ లాడ్ ఆంటీ. విష్ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ హ్యాపీ ఫ్రెండ్స్ ఆఫ్ ద డే. చాలా సంతోషం. ఇలా చక్కగా క్రియేటివ్గా వీడియో క్లిప్పింగ్స్ అందరి దగ్గర తీసుకుని మంచి మెమరీగా ఇలా తయారు చేసి పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అంటే చాలా హ్యాపీ ఆంటీ. మీ గురించి విన్నప్పుడు, ఇలాగ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. చాలా విషయాలు ఉన్నాయి పంచుకోవడానికి, చెప్పుకోవడానికి. అయినా కొన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. ఎలాగైతే యేసుక్రీస్తు తను మీరందరూ కూడా భూమి మీద లైట్ అండ్ సాల్ట్లా ఉండమన్నాడో, వెలుగు ఉప్పు వల్ల ఉండమన్నాడో, అది మీ ఫ్యామిలీ ద్వారా మీరు కూడా చేసి చూపించారంటే మీ కుటుంబ పక్షంగా చక్కగా ఆ యొక్క మాటలు చక్కగా నెరవేరుతున్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఆ దినాల్లోనే ఏ విధంగా లోకానికి క్రైస్తవ బిడ్డగా లేకపోతే క్రైస్తవులుగా ఎలా ఉండాలన్నది చేసి చూపించారు. మేము చాలా చూసాం. దాంట్లో కొన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రాబ్లమ్స్లో డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే మీరు ప్రార్థన చేస్తే దానికి జవాబులు వస్తాయని చెప్తూ ఉండరండి. అది అక్కడ మీరు ఎక్స్పీరియన్స్ చేయడం కూడా జరిగింది. నేను లైవ్ చూడడం జరిగింది. ప్రార్థన శక్తి అన్నది ఎలా ఉంటుంది అన్నది నేను చాలా బాగా గ్రహించాను. దాంట్లో తర్వాత అదొకటే కాకుండా సాధారణంగా ఎవరైనా చర్చ్ అమౌంట్ వస్తున్నప్పుడు ఆ యొక్క ఫండింగ్ అంతా కూడా వేరే డైవర్ట్ చేస్తూ ఉంటారు, తమ సొంత లాభాలుగా చూసుకుంటూ ఉంటారు. కానీ మన చర్చిలో మాత్రం సురేంద్ర అంకులు మీరు ఉన్నప్పుడు ఆ యొక్క ఆ ఫండింగ్ అంతా కూడా మళ్ళీ దానికే ఖర్చు పెడుతూ ఉండేవారు, ఒక ట్రస్ట్ టైప్లో. చాలా సంతోషంగా ఉండేది. ఎలాగంటే నాకు బాగా గుర్తు, అసలే వచ్చిన డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి. ఆ టైంలో చర్చ్ అంతరికి పెయింటింగ్స్ వేసి చాలా చక్కటి వాగ్దానాలు మొత్తం చర్చ్ అంతా రాశారు అంకులు. ఆ రాస్తున్న టైంలో నేను వచ్చి చాలాసేపు కూర్చుంటూ జరిగింది కొన్ని రోజులు. ఇంచుమించుగా వాగ్దానాలని ఒక 7-8 సంవత్సరాల వరకు ఆ చర్చలు అలాగే ఉంచారు, తర్వాత మార్చకుండా. ఆ పక్కన ఏదో కొంచెం పెయింటింగ్స్ వేశారు. కానీ అంత చాలా ఎఫెక్టివ్గా, అంటే లేములో కూడా దేవుని సంఘానికి మీరు ఎక్కడ కూడా ప్రాఫిట్ చూసుకోకుండా మీరు చక్కగా మంచి పని చేశారంటే అంత చక్కగా రోల్ మోడల్ మీ ఫ్యామిలీ ద్వారా చూపించారు. దాని వెనకాల మీ హస్తం చాలా గొప్పదని నమ్ముతున్నాను. అంతేకాకుండా దేవుని యొక్క శక్తి ఏంటో అన్నది మీ కుటుంబం ద్వారా నేను చూసానండి. తర్వాత మీలో ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ చక్కగా బల్లరొట్టే చాలా చక్కగా చేస్తారు.
సండే స్కూల్ చక్కగా నడిపించేవారు, చాలా చక్కటి పాటలు పాడేవారు. బహుశా పిల్లలకి అన్నీ ఒకేసారి చెప్పడం కష్టమేమో, కానీ నేను చూశాను కాబట్టి నేను మొత్తం లైవ్ చెప్పగలుగుతున్నాను ఈ విధంగా. అలాగే మీతో సహవాసం చేసినప్పుడు చాలా సంతోషంగా ఉండేది. మీ దగ్గరకు వచ్చి పిల్లలతో కలిసి సరదా కొంచెం మాట్లాడి వెళ్తూ ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. 1993 సంవత్సరంలో గోపాలపురంలో నేను పనిచేస్తున్నప్పుడు మీరు దేవరపల్లిలో ఉన్నప్పుడు ఇంటికి రావడం జరిగిందంటే మీరు చాలా ప్రేమపూర్వకంగా మంచి భోజనం పెట్టడం జరిగింది. ఆ భోజనం తిన్నప్పుడు ఒక విచిత్రమైన సంఘటన చూసినప్పుడు నేనే కాదు, నాతో పాటు మీరు అందరూ కూడా చూశారు. గోడ మీద పూరి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. తినే పూరి ఆ గోడ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. మేము చాలా ఆశ్చర్యపోయాం, ఏంటి పూరి నడుచుకుంటూ వెళ్ళిపోతుందని. ఎందుకు ఏంటంటే ఆ పూరిని ఒక ఎలక తోసుకుంటూ వెళ్తుంది. విచిత్రం ఏంటో చూసామప్పుడు మీకు మరి గుర్తుందో లేదో తెలియదు, కానీ చాలా నవ్వుకున్నాం. అసలు కొన్ని వారాలు దాని గురించి డిస్కస్ చేసుకున్నారు. చూడు ఎంత టాక్టిల్గా చాలా చక్కగా దాన్ని రోల్ చేసుకుంటూ తీసుకెళ్తుంది అన్నది. అటువంటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయంటే చాలా సంతోషం. మీరు చక్కగా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. మీ ఆతిథ్యం అద్భుతంగా ఉంటుంది. మా ఇంట్లో అందరికన్నా ఎక్కువగా నేనే ఆతిథ్యాన్ని పొందుంటానేమో. మీ వంటలు కానీ మీ యొక్క కూరలు కానీ ఎక్కువగా నేనే అన్నీ కూడా నేను తీసుకుని ఉంటానేమో బహుశా. మీరు చాలా మల్టీ టాలెంటెడ్ అండి, దాంట్లో తిరిగలేదు అసలు. నాకు కొంచెం గుర్తు టైలరింగ్ కూడా మీరు చేసేవారు. సంక్రాంతికి క్రిస్మస్కి కూడా ఎవరంత అంత ఫాస్ట్ కుట్టపోయినా కానీ మీరు 30 మొదలుపెట్టి 31కి అయిపోయేది. ప్రిస్కల్లాకి బ్రైట్కి బట్టలు అంత చక్కగా కుట్టేసేవారు, అంత ఫాస్ట్గా కూడా కుట్టేవారు. అంతేకాకుండా మీ మల్టీ టాలెంట్స్ అక్కడితో రాకపోకుండా వాల్ ఫ్రేమ్స్ చాలా అద్భుతంగా చేసేవారు. అంకుల్తో సహకారంతో చక్కటి మంచి వాగ్దానాలు, పవర్ఫుల్ వాగ్దానాలు వాల్ ఫ్రేమ్స్లో పెట్టి చాలా చక్కగా ఎప్పటికీ కూడా పోనట్టుగా దానికి చాలా స్కిల్ అవసరం. అటువంటి చాలా అద్భుతంగా చేసేవారంటే చాలా సంతోషం. అవన్నీ గుర్తొచ్చినప్పుడు ఇంత మల్టీ టాలెంట్ ఎవరు ఉండరు. హైదరాబాద్లో కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు సురేంద్ర అంకుల్ గురించి. తర్వాత దానికి వెనకాల సహకారం అద్భుతంగా మీరు అందించారనే విషయం మాకు అర్థమవుతుంది. తర్వాత పిల్లలు అనర్లేదు కానీ సురేంద్ర అంకుల్ అనుంటారా ఆంటీ మిమ్మల్ని, యు ఆర్ సో బ్యూటిఫుల్. మీరు చాలా ఫేర్గా ఉంటారు, పొడవాటి జుట్టు. మీరు ఎంత ఫేర్గా ఉంటారంటే వితౌట్ ఫేర్ అండ్ లవ్లీ ఫేర్గా ఉంటారు మీరు. అది చాలా అద్భుతం. చాలా సంతోషం ఆంటీ. మీరు ఎక్కడ బాధపడకండి. అంకుల్ లేని ఎడబాటు ఎలాగో ఉంది, మా అందరికి కూడా అట్లానే ఉంది. కానీ ఎక్కువ బాధపడుతూ దుఃఖపడుతుంటే కనుక అంకులే రేపు పొద్దున్న మనం అందరం పరలోకం వెళ్ళినప్పుడు నేను చూసి ఏం అంత బాధపడ్డావు నువ్వు అసలు, నీకు తెలీదా మన నిరీక్షణ ఎట్లా ఉంటుందో. ఇక్కడ చూడు, నేను ఎప్పుడు ప్రైజింగ్లే, స్థుతులే, వర్షిప్లే, ఎంత ఆనందంగా ఉంటుంది అసలు. నువ్వేదో బహుశా నన్ను అప్పుడు చూసుంటావేమో, ఏదో కొంచెం కళ్ళు మందగించి కనపడినప్పుడు, కాలుకి ఏదో ఆ యొక్క బాధ కలిగినప్పుడు అలా చూస్తుంటావేమో, కానీ ఇక్కడ అసలు అద్భుతం. అసలు ఆ బాధలు ఎక్కడ ఇరుకులు ఏమీ లేవు. అసలు ఇంత ఆనందంగా ఉంటే నువ్వు ఎందుకు బాధపడ్డావు భూమి మీద అని మిమ్మల్ని అంటారంటే అందు గురించి మన నిరీక్షణ చాలా గొప్పది. సంతోషంగా ఉందామంటే ప్రభు మన సాయం చేస్తాడు. ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనకాల మనంతా యాత్ర జీవితం, అది ఆబ్వియస్. అది మనకందరికి బాగా తెలుసు. అందుగురించి మన నిరీక్షణ అది, మన ధైర్యం కూడా అదే. మీరు చాలా చక్కటి సర్వీస్ చేశారు, దానికి సాక్షులు మేమందరం కూడాను. చాలా సంతోషం ఆంటీ ఇటువంటి చక్కటి బర్త్డే జరుపుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇచ్చిన ఆపర్చునిటీ బట్టి. మరొకసారి ఐజు ఫ్యామిలీ, మ్యాచ్ ఫ్యామిలీ, ప్రిస్కిల్ల ఫ్యామిలీ, బ్రైట్ ఫ్యామిలీ అందరూ కూడా స్పెషల్ విషెస్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దీని వెనకాల నడిపిస్తున్నటువంటి సహోదరి గ్రేస్ గారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కటి ఇనిషియేటివ్ ఇది, వెరీ గుడ్, నైస్, చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి దేవుని చిత్తం మీద ఒకసారి లైవ్ కలుద్దాం మనం. ప్రభు మన సాయం చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెల్కమ్. ప్రైజ్ లార్డ్ ఆంటీ. హ్యాపీ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. విష్ హ్యాపీ బర్త్డే ఆంటీ. నేను ఇజ్రాయెల్ మాట్లాడుతున్నాను. మేరరత్నం ఆంటీ కొడుకుని, మూడో కొడుకుని. ఆంటీ మీ బర్త్డే చేసుకోవటం చాలా సంతోషం. ఎందుకంటే మనం నిరీక్షణ కలిగినటువంటి బిడ్డలం కాబట్టి ఎన్ని పరిస్థితులు ఏం జరిగినా మనం వాటన్నిటినీ జయించి ఓ దినాన్న ప్రభుత్వం కూడా ఉంటామని గొప్ప నిరీక్షణతో అన్ని విషయాల్లో సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేసేటువంటి బిడ్డం కాబట్టి మీకు అనుకోవచ్చు అంకుల్ లేరు, నేను ఇలా బర్త్డే చేసుకోవటం బాగుండదు లేకపోతే అని. కానీ గుడ్ మార్నింగ్.
చాలా సంతోషం అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నేను చిన్నప్పుడు విషయాలు చెప్పాలంటే సమయం సరిపోదండి. ఏంటంటే అండి, ఇక్కడ ఆంధ్రలో చాలా కష్టాలు పడ్డారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు పిల్లలు కూడా చిన్నగా ఉన్నారు. చాలా కష్టాలు అనుభవించారు పరిచర్యలో. కానీ ఎగిరి ఏమున్నా లేకపోయినా సమృద్ధిగా ఉండేవారు, సంతోషంగా ఉండేవారు. ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించి అనుమూలు ఉండేవారు. అందరిని ఆదరించేవారు. ఎవరు వచ్చినా చక్కగా భోజనం పెట్టి పంపించేవారు. మీ పేరు తగ్గట్టుగా శాంతంగా ఉండేవారు. అంకుల్ కూడా మీరు శాంతమైతే అంకులేమో ప్రేమ. కాబట్టి అలాగే పిల్లలు కూడా అలాగే ఉన్నారు. మామిడి చెట్టుకి మామిడికాయలే కాస్తాయి. అలాగే మీ పిల్లలు కూడా మీకులాగే చక్కగా ప్రేమ గలవాళ్ళు, శాంతం. చాలా దేవుని కృప అంటే అలా బిడ్డల్ని ఇవ్వటం. ఎవరు తప్పిపోకుండా. ఎంతోమంది సేవకుల పిల్లలు తప్పిపోతున్నారు, బ్రష్లు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మీ పిల్లలందరూ దేవుళ్ళో ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు, పరిచర్యలో కూడా ఉన్నారు. దేవుడు కూడా మనం బ్లెస్ చేశాడు. ఇట్స్ గాడ్స్ గ్రేస్. అంటే నేను ఇంకేం చాలా చెప్పొచ్చు అంటే, నేను యుఎస్లో ఉన్నాను. నేను ఫ్లోరిడాలో బయట వచ్చి వీడియో తీస్తున్నాను, సమయం లేదు. ఫ్లోరిడాలో ఉన్నానంటే దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలు బట్టి మొత్తం మొన్న మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకునే నేను బయలుదేరాను 4 రోజుల తర్వాత. మరి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటే అమ్మతో మీకున్న సంబంధాలు, ఆత్మీయ అంతస్తు చాలా సంతోషం అండి. అమ్మ ఎప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేది. అంకుల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. ఎందుకంటే బాప్తిసం ఇచ్చింది అంకులే నాకు. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు కుటుంబ ప్రార్థనలో వాక్యం ద్వారా నేను మారుమనసు అనుభవంలోకి వచ్చాను, రక్షింపబడ్డాను. చాలా సంతోషం అంటే నేను మర్చిపోలేను ఆ విషయంలో. అంటే వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అంటే నా గురించి ప్రార్థన చేయండి. అమెరికాలో పరిస్థితులన్నీ నాకు బాగుండలేనా. ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్ అంటే నేనంటే మోషాను దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాను. అరిదిని మీరం గారి 4వ కుమారుని. హ్యాపీ బర్త్డే అంటే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ అంటే. చాలా సంతోషం అంటే దేవుడు మరొక సంవత్సరం దయకిరీటంగా మీకు అనుగ్రహించాడు. అందుని బట్టి నా తరఫున, కుటుంబం తరఫున, అందరి తరఫున ఎంతగానో సంతోషిస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. అయితే ఈ సంవత్సరం మన మధ్య అంకులు లేకపోవడం కూడా కొంచెం బాధాకరమైన విషయమే. అయినప్పటికీ మనం లోపలిగా ఉండి మనం బాధపడే కంటే దేవునితో ఆయన సహవాసం చేస్తున్నారు కాబట్టి, ఆయనతో సంతోషంతో ఉన్నారు కాబట్టి, మనం కూడా ఒక దినాన్ని అంకుల్ దగ్గరికి, దేవుని దగ్గరికి వెళ్ళే సమయం రాబోతుంది. అయితే మనం దిగులు పడకూడదు, భయపడకూడదు, బాధపడకూడదు. అయితే మనం లోపలిగా ఉన్నప్పుడు, హ్యూమన్ బీయింగ్గా ఉన్నప్పుడు కొంచెం బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, కొంచెం వేదన ఉంటుంది, గుర్తుకొచ్చినప్పుడల్లా బాధ వస్తుంటుంది. చిన్ననాటి విషయాలని గుర్తించుకుంటూ ఉంటాం. అయినా మనం దేవుళ్ళు ఉన్నాం కాబట్టి మనం భయపడకూడదు, బాధపడకూడదు. మీరు ధైర్యంగా ఉండండి. చాలా సంతోషం. ప్రత్యేకించి నాకు చిన్నటి విషయాలు గుర్తుకొస్తున్నాయి. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఎంతో సంతోషంతో, ఆనందంతో ఉండేవారు. ఎప్పుడు నవ్వుతుండేవారు. మీరు ఏమున్నా లేకపోయినా కానీ మీరు ఆనందంగా ఉండేవారు, సంతృప్తిగా ఉండేవారు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయని అనుకునేవారు మీరు. అంటే నాకు ఎలా చెప్తానంటే, మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రాక్టికల్గా నన్ను చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నానండి. ఎందుకంటే మల్లవరంక ఫ్రీక్వెంట్గా వస్తుండే ఉన్నప్పుడు మీరు మల్లవరంలో సేవ చేస్తున్నప్పుడు మీరు చాలా బాధలు పడ్డారు. అక్కడ నేను చూశాను, కళ్ళారా చూశాను. ఆ టైంలో మీ దగ్గర ఏం లేకపోయినా కానీ అన్నీ ఉన్నట్టుగానే మీరు హ్యాపీగా ఉండేవారు. ఎప్పుడు వచ్చినా కంపల్సరీ నాకు భోజనం పెట్టే పంపించేవారు. మీరు ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు ఆ టైంలో. పిల్లలు, చిన్నోళ్ళు, ఇలాగా ఎన్నో ఉన్నాయండి. అన్నింటిలోనూ మీరు జయించుకుంటూ వచ్చారు. ఇప్పుడు అంకులు అంత గొప్ప సేవకుడు అయ్యారంటే కంపల్సరీ మీ సహకారం ఉంది. అందుని బట్టి అంకులు అంత సేవ చేయగలిగారు. ఇంకోటి ఏంటంటే, అంకులు ఉన్న టాలెంట్స్ ఏ సేవకుడు లేవు. మల్టీ టాలెంటెడ్. ఇప్పుడు దుబాయ్లో కూడా చాలా చెప్పుకుంటారండి అంకుల్ గురించి. కాకపోతే నేనేంటంటే అంకుల్ చాలాసార్లు అనుకున్నాను, అంకుల్ని సార్ రప్పించారు దుబాయ్, కానీ ఎందుకు రప్పించలేకపోయాను. ఏదేమన్నటికీ
దేవుని కృపను బట్టి ప్రతి విషయంలో దేవుడు సహాయపడుతూ వచ్చాడు. అంకుల్ విషయం ఏంటి, ఇప్పటికీ అంకుల్ రాసిన పాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాను. చాలా సంతోషం అంటే మేము మరీ ముఖ్యంగాను మిమ్మల్ని చూస్తాను మాకు అమ్మాయి గుర్తుకొస్తూ ఉంటుంది. సొంత అక్క చెల్లెళ్ళ మీరు ఉండేవారు. మీరు అసలు మర్చిపోలేకపోతున్నాం అంటే ఒక పిల్లలు అందరం కలిసి కుటుంబంగా ఉంటూ ప్రతి విషయంలో మీరు మాకు షేర్ చేసుకుంటుండేవారు. అమ్మ కూడా మీతో షేర్ చేసుకుంటుండేది ప్రతి విషయంలో. మా కుటుంబాన్ని కూడా ఎంతగానో మీరు ఆదరించుకుంటూ మా గురించి భారంగా ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. ఇక రాబోయే కాలంలో కూడా అనేక మన జన్మదినాలు జరుపుకోవాలి. మీరు మా కుటుంబం గురించి మా గురించి మీరు భారంగా ప్రార్థన చేయాలంటే మీ ఆరోగ్యం జాగ్రత్త. మీ ఆరోగ్యం గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. చాలా సంతోషం అంటే మరోసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే నేను మీ గురించి కూడా భారంగా ప్రార్థన చేస్తాను. హైదరాబాద్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనం కలుస్తానండి. మీ ఆరోగ్యం జాగ్రత్త అండి. మరోసారి మీకు హ్యాపీ బర్త్డే అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ ఆంటీ, ప్రైజ్ లార్డ్ అండి. విష్ యూ మెనీ హ్యాపీ బర్త్డే. ముందుగా మీకు డైరెక్ట్గా నేనే వద్దామనుకున్నా, కొంచెం కుదరలేదంటే ఏమనుకోకండి దయచేసి. అందుకే కొంచెం వీడియో రూపంలో పంపిస్తున్నాను. మీరు మా ఆత్మీయ తల్లి గారు, మీరు ఎక్కడున్నా మీరు క్షేమంగా ఉండాలని నేను దేవుణ్ణి డైలీ ప్రార్థిస్తున్నాను. చక్కగా మీరు మమ్మల్ని ఎంతగానో మా ఆత్మీయ జీవితం మేము ఈ రోజున ఇలా ఉన్నామంటే ఇది మీరు కొన్ని పాఠాలు నేర్పడం వలన, అవి మేము నేర్చుకోవడం వల్ల జరిగింది. మీరు పరిచర్య నిమిత్తం నరసాపురం వచ్చినప్పుడు అప్పుడు నా ఇష్టానుసారంగా నేను జీవించాను, మీకు తెలుసు. మా అమ్మ నన్ను తిడతా ఉండేది, నువ్వు ఇంక మారవరా అని తిడతా ఉండేది. ఆ టైంలో మా అమ్మ మీకు కూడా చెప్పింది, వీడు మారట్లేదు అదని. అంటే చక్కగా మీరు నాకు కొన్ని పాఠాలు అప్పుడు నేర్పారు. అలాగే అంకుల్ ఒక్కొక్కసారి కోపడినప్పటికీ మీరు ఎటువంటి కోపం లేకుండా చక్కగా శాంతంగా ఉండేవారు. మీరు అంత గొప్ప మనిషి. మీరు ఎవరు ఏమైనా, ఎవరు ఎలా ఉన్నా మీరు మాత్రం మీ ముఖంలో చూస్తే చాలు, ఎటువంటి కోపం ఉన్నా కూడా శాంతింప చేస్తారు. అటువంటి గొప్ప మనిషి మీరు. ఈ రోజున కొన్ని బాధలు గుండా వెళ్తున్నప్పటికీ, కొంచెం ఇబ్బందుల గుండా వెళ్తున్నప్పటికీ, కొంచెం బాధ అనిపించినప్పటికీ మీరున్నారన్న ధైర్యంతో మేము కూడా చక్కగా ఉన్నాం. అలాగే మీ కుటుంబంలో మమ్మల్ని ఎంతగానో సొంత బిడ్డగా నన్ను మీరు చేర్చుకున్నారు. ఇది అన్నోళ్ళు నర్సాపురంలో అన్నోళ్ళు లేరు. నేర్చు అన్న, ఐజ్ అన్న హైదరాబాద్లో ఉన్నప్పుడు నన్ను ఎంతగానో ప్రేమించి బ్రైట్ అక్క, ప్రిస్కిల్ అక్కలకి తోడుగా నన్ను కూడా మీ సొంత కొడుకుగా నన్ను చూసుకున్నారు. మీకు చాలా వందనాలు. అలాగే అంకుల్ కూడా పెయింటింగ్ పని చేసినప్పుడు నేను ఎంతగానో అంకుల్కు తోడుగా ఉన్నాను. పరిచర్యలో కూడా మీరు నన్ను ఎంతగానో తోడుగా ఉంచారు. మీ కుటుంబం గురించి మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవి కొన్ని విషయాల్లో నేను చెప్పలేను. టైం కూడా అంత టైం లేదు. ఇంకోటి ఏంటంటే మీరు మాత్రం మీ యొక్క శాంతంతో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా నయం చేసేవాళ్ళు. దేవుడు మీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అది. చాలా మీకు వందనాలు నేను చెప్తున్నాను ఆంటీ. ఈ రోజున మేము పరిచర్యలో ఇంత ఇదిగా దేవుని దయలో నేను బతుకుతున్నానంటే అది కేవలం మీరిచ్చినటువంటి పాఠాలు, మీరు నేర్పించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అలానే మీ ఫ్యామిలీ గురించి నాకు తెలియనిదంటూ ఏమీ లేదు. మీరు ఎంతగానో ఎన్నో కష్టాలు అనుభవించారు. బ్రైట్ అక్కకి బాగోలేనప్పుడు బ్రైట్ అక్క విషయంలో కూడా 2-3 విషయాలు జరిగినాయి. అలాగే అంకులు అనారోగ్యంతో బాధపడ్డాడు. అలాగే చాలా విషయాలు జరిగినాయి. ఇన్ని విషయాల్లో కూడా మీరు ఎంతగానో ధైర్యంగానే ఉన్నారు. అలాగే మ్యారేజెస్ విషయంలో కూడా డబ్బులు లేని టైంలో కూడా దేవుడు గొప్పగా మీ కుటుంబంలో మ్యారేజెస్ వాళ్ళందరికీ అయినాయి. ఇదంతా దేవుని కృప, దేవుని దయ. అలాగే చాలా విషయాలు ఉన్నాయంటే 1-2 విషయాలు అయితే మనం చెప్పొచ్చు. చాలా విషయాలు ఉన్నాయి మీతో పంచుకోవాలంటే. అది నాకు తెలుసు, మొదటి నుంచి చివరి వరకు మీతో, మీ కుటుంబంలో మీ బిడ్డగా ఉన్నటువంటి వాడిని నేను.
నాకు తెలుసు మొత్తం అన్ని విషయాలు. కానీ ఈ రోజుకి మీరు ఎక్కడ పరిచర్య చేసినా కూడా నేను చక్కగా మీ ఇంట్లోనే నేను వస్తున్నాను, వెళుతున్నాను. ఎందుకంటే ఇది మీరు ఇచ్చినటువంటి కృప, మీ బిడ్డగా నన్ను చూసుకున్నటువంటి మీ దయ. అలాగే ఇదిగో మీరు హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను వచ్చాను, మీరు వరంగల్లో ఉన్నప్పుడు నేను వచ్చాను, మీరు ఎక్కడుంటే అక్కడికి నేను వచ్చాను. ఇప్పటికి మీ మధ్యలోనే ఉన్నాను. చాలా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ ధన్యత, మీ కుటుంబంతో ఉన్నటువంటి ధన్యత. మధ్యలో చాలా డిస్టర్బెన్స్ వచ్చినాయి. బ్రైటక్కకి క్యాన్సర్ కారణంగా, అలాగే అంకుల్కి బాగోలేని కారణంగా చాలా చాలా వచ్చినప్పటికీ ప్రభు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు మీరు అనారోగ్యంగా ఉన్నప్పటికీ ప్రభు మీరు చక్కగా ఆరోగ్యంగా మీరు ఉంటారని నేను మనసారా కోరుకుంటూ, ఎందుకంటే దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. చక్కగా మీరు తిరిగి మీరు పూర్వం ఏ విధంగానైతే చక్కగా మీరు పరిచర్య చేశారో అదేవిధంగా ఇప్పుడు కూడా చేస్తారని నమ్మకంతో విశ్వసిస్తున్నాను. ఇదిగో ఈ కొద్ది మాటలు మీరు ఏమనుకోకుండా నా గురించి మీరు ప్రార్థన చేయండి ఆంటీ. ఓకే, ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ ఆంటీ. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ ఆంటీ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అంటే మీ ఒక ఎప్పుడు స్పెషల్ అంటే మీతో గడిపిన రోజులు ఇప్పటికీ మర్చిపోలేము. మీ ఫ్యామిలీతో మాకు చాలా మంచి బంధం ఉంది. ఎప్పుడు మీతో గడిపితే చాలా హ్యాపీగా ఉంటాం మేమందరం. అసలు బ్రైట్ పిసలతోటి మమ్మల్ని సమానంగా మీరు చూసుకునేవారు. నిజంగా ఆ మూమెంట్స్, ఆ రోజు మేము మర్చిపోలేము ఎప్పటికీ. అమ్మ కూడా మిమ్మల్ని ఎప్పుడు శాంత శాంత అని పిలుస్తూనే ఉండేది. నిజంగా మీరు ఒక సొంత సిస్టర్స్లా ఉండేవారు. అయితే పేరుకు తగ్గట్టే మీరు నిజంగా శాంతంగానే ఉండేవారు. అంటే ఎప్పుడు అసలు ఎటువంటి కోప్పడే సిచ్యువేషన్ అయినా కానీ మీరు నెమ్మదిగానే మాట్లాడతారు, ప్రశాంతంగా చెప్తారు. చాలా మంచి మనసాంటి మీది, చాలా మంచి మనిషి మీరు. మిమ్మల్ని అమ్మనే మీలో చూసుకుంటూ ఉంటాము. ఇప్పుడు అమ్మ లేకపోయినా శాంత ఆంటీ ఉంది. సేమ్ మీరు అమ్మలాగే ఉంటారు ఇంచుమించు. కొంచెం మాకు అలా ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కానీ ఈ టైంలో అంకుల్ కూడా లేకపోవడం చాలా బాధాకరం ఆంటీ. నిజంగా దేవుని సన్నిధిలో ఉన్నారనే ధైర్యం అయితే ఉంది. అయితే అంకుల్ అంత సేవ చేయగలిగారంటే మీ సపోర్ట్ చాలా ఉంది. చాలా ఓర్పుతోటి ఎప్పుడు విన్నంటూ ఉండేవారు అంకుల్కి. చాలా గ్రేట్ ఆంటీ మీరు. నిజంగా మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. మీ ప్రార్థన ఎప్పుడు మాకు కావాలి, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు కావాలి. మీరు అలా ఉంటే చాలు మాకు. మేము చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతాం. ఇంకా ఈ జన్మదినం రోజున మీరు ఇంకా దేవుని కృపలో, ఇంకా ఆనందంతో, సంతోషంతో, ఆరోగ్యంతో ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నానంటే ఎప్పుడు మీ ప్రార్థన మాకు తోడుగా ఉంటాయని ఆశిస్తూ, వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆంటీ. ప్రైజ్ లార్డ్ ఆంటీ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఆంటీ. నర్సపూర్లో మీరు ఉన్నప్పుడు మీతో గడిపిన ప్రతి మూమెంట్ మాకు మెమరబుల్ అని ఆంటీ. హ్యాపీ మూమెంట్స్ కూడా. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఏదో ఒకటి పెట్టే పంపించేవారు, భోజనం పెట్టే పంపించేవారు. ఇప్పుడు చాలా ఆంటీని చూస్తున్నప్పుడల్లా హ్యాపీగా ఉండేది. ఆంటీలో నాకు నచ్చేది ఏంటంటే ఎవరు ఏదన్నా బాధపడేవారు కాదు, టెన్షన్ పడేవారు కాదు. దేవుడు చూసుకుంటాడు అనేవారు. పేషెన్స్ ఎక్కువ ఆంటీకి. ప్రిసిల్లా బ్రైట్ వాళ్ళతో పాటు సమానంగానే మమ్మల్ని కూడా చూసేవారు. చాలా హ్యాపీగా ఉండేది ఆంటీని చూస్తున్నప్పుడల్లా. స్మైలీ ఫేస్తో ఉండేవారు ఎప్పుడు, స్మైలీగానే కనిపిస్తూ ఉండేవారు ఎప్పుడు. మళ్ళీ ఆంటీలో నచ్చేది ఏంటంటే లాంగ్ హెయిర్. ఇప్పుడు కూడా ఉన్నదని అనుకుంటున్నాను. ఆంటీ మీరు ఎప్పుడు ఇలాంటి బర్త్డేస్ ఎప్పుడు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆంటీ. వి విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే ఆంటీ. అంకుల్ని మిస్ అవుతున్నాం. అమ్మ కూడా ఉండుంటే మీ గురించి చాలా విషయాలు చెప్పేదేమో. అమ్మను కూడా మిస్ అవుతున్నాం ఆంటీ. వన్స్ అగైన్ వి విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. Shantaka, wish you happy birthday. Many happy returns of the day. Wish you happy birthday, Shanta auntie. Happiest blessed birthday auntie. May God lengthen your days and bless you abundantly and give you good health.
ఆంటీ మీతో ఉన్న మెమరీ ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు, మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు మీరు నాకు దోశ తినిపించారు. దట్ ఈస్ ద బెస్ట్ మెమరీ ఆంటీ, నేను ఇప్పటికీ మర్చిపోలేను. మీరు ఊరికే ఒక మాట అంటారు, రాజు ఉంటే చాలు అని ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఆంటీ. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము. వి లవ్ యూ సో మచ్ ఆంటీ. హ్యాపీ బర్త్డే శాంతక్క. హ్యాపీ బర్త్డే శాంత ఆంటీ. హ్యాపీ బర్త్డే శాంత ఆంటీ. ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ బర్త్డే శాంతక్క గారు. సంఖ్యాకాండం 6:24-25 వచనాలు మీ జీవితంలో నెరవేరాలని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మేము కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని తల్లిలా తండ్రిలా ప్రేమించి ఎంతగానో ఆదరించినారు. మీ ఆదరణకై మరొకసారి మీకు వందనాలు. అదేవిధంగా మీరెంత ప్రేమించినారో మీ ఫ్యామిలీలో మీ పిల్లలు కూడా అదే రీతిగా మమ్మల్ని ప్రేమించి ఆదరించినారు. అందుకు మరొకసారి మీకు ధన్యవాదములు. యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ గ్రేస్. హ్యాపీ బర్త్డే టు యూ శాంత ఆంటీ. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. హ్యాపీ బర్త్డే డియర్ ఆంటీ. హ్యాపీ బర్త్డే శాంత ఆంటీ. హ్యాపీ బర్త్డే శాంత ఆంటీ. హ్యాపీ బర్త్డే శాంత ఆంటీ. ఐ లవ్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. గాడ్ బ్లెస్ యూ. గెట్ వెల్ సూన్. హ్యాపీ బర్త్డే ఆంటీ. గాడ్ బ్లెస్ యూ. గెట్ వెల్ సూన్. హ్యాపీ బర్త్డే శాంత ఆంటీ. గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ సో మచ్. హలో శాంతాంటి, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇట్లా మంచి ఆరోగ్యంతో ఇంకా మీరు సంతోషంగా అందరితో పిల్లలందరితో ఉండాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. విష్ యూ హ్యాపీ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే శాంతాంటి. పేరుకు తగ్గట్టే ఎంతో శాంతంగా ఎంతో సహనంతో కుటుంబాన్ని ఇంతవరకు నడిపిస్తూ వస్తున్నారు. సో మీ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు ఎంత మిరాక్యులస్ ఫ్యామిలీ అంటే, నేను అందరికీ చెప్తుంటా, శాంత ఆంటీ సురేందర్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ అంటే ఎంత ఫిజికల్ మెంటల్ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉన్నా కూడా మొత్తం నీ చింత యావత్తును దేవుడి పైన వేయము అన్నట్టు చింత మొత్తం దేవుడి పైననే మీరు వేస్తారు. ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తుంటారు కాబట్టి మీకు ఎప్పుడు ఏ కొదువ ఉండదు. సురేందర్ అంకుల్ లేడు అనేటువంటి వార్తను మనం జీర్ణించుకోలేం, కానీ ఈ అంకుల్ ఉండి ఇబ్బంది పడే కంటే ఇక అక్కడ పరలోక రాజ్యంలో నెమ్మదిగా ఉంటాడని మనము విశ్వసిద్దాము. మొన్ననైతే శాంత ఆంటీ హాస్పిటల్కి వచ్చినప్పుడు చాలా బాధ అయింది, భయం వేసింది. అసలు ఓన్లీ లిప్ మూమెంట్, మీరు అస్సలు మాట్లాడటం లేదు. అయినా ఆ లిప్ మూమెంట్ తోటే మీరు మమ్మల్ని గుర్తుపట్టినందుకు మాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. మళ్ళీ మీరు మా కోసం ప్రేయర్ కూడా చేశారు. థ్యాంక్ యూ శాంత ఆంటీ. మళ్ళీ అక్క చెల్లెళ్ళు అందరూ ఇలాగే ప్రేమగా ఉండాలి. అందరికీ ఎంతో నమ్మకము విశ్వాసము, మరి ప్రేమలు ఇలాగే జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ డబ్బు ఐశ్వర్యము ఇదంతా శాశ్వతం కాదా ఆంటీ? ఈ శేష జీవితంలో కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లుళ్ళు మన్మరాళ్ళు దగ్గరుండడం ఎంతో మంచి ధన్యత ఆంటీ. అలాంటి ధన్యతను మీరు కలిగి ఉన్నారు. ఇది ఎంత గొప్ప ధన్యత ఆంటీ. మంచిగా లేనప్పుడు ఈ బ్రైటీ ఐజీ కొంచెం దూరంగా ఉన్నా వాళ్ళకు వీలున్నప్పుడు వాళ్ళు వస్తుండ్రు, కానీ అదే చిన్న మాథ్యూ, గ్రేస్, ప్రిసిల్లా, శివ అయితే ఎంత డెడికేషన్, ఎంత మంచిగా సర్వీస్ చేసిండ్రు, మీకు పరిచయం చేసిండ్రు. సో వాళ్ళు ఎంత మంచి వాళ్ళు. గ్రేస్ అయితే ఒకటే మెసేజ్ చేసి, అత్తయ్య బర్త్డే ఉన్నది, మీరు మాట్లాడాలి, మీరు మెసేజ్ చెప్పాలి, మీరు మంచి గ్రీటింగ్స్ చెప్పాలని ఎన్నిసార్లు రిమైండ్ చేసిందో. యాక్చువల్గా ఓన్లీ గ్రీటింగ్సే అనుకున్నా, కానీ శాంత ఆంటీ గురించి మాట్లాడాలనిపించింది. 28 years నుంచి మీతో నాకు ఎన్నో అనుభవాలు, ఎన్నో మంచి సంఘటనలు. సో ఇంత మంచి ఫ్యామిలీలో నన్ను దేవుడు ఉంచినందుకు దేవుడికి వందనాలు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఆంటీ. గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ. నేను మీ బర్త్డేకి రావాలని మేము చాలా అనుకుంటున్నాము. మీరు ప్రార్థన చేయండి, ఖచ్చితంగా వస్తాము. మీరు కూడా రికవర్ అయ్యి వరంగల్కి రండి. అత్తయ్య మామయ్య వాళ్ళకి హెల్త్ బాగాలేదు, వాళ్ళ కోసం ప్రేయర్ చేయండి, వాళ్ళని వచ్చి కలవండి. లవ్ యూ ఆంటీ. హ్యాపీ బర్త్డే శాంత ఆంటీ. హ్యావ్ అ గ్రేట్ డే అండ్ అ వండర్ఫుల్ ఇయర్.
మీకోసం ప్రేయర్స్ చేస్తున్నాము, తొందరగా మంచిగా అవ్వాలని చెప్పి. హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యాపీ బర్త్డే నాని. హ్యాపీ బర్త్డే నాని. హ్యాపీ బర్త్డే శాంత ఆంటీ. హ్యావ్ ఎ వండర్ఫుల్ ఇయర్. హ్యావ్ ఎ బ్లెస్డ్ టైమ్. మే గాడ్ బ్లెస్ యూ. మంచిగా త్వరగా రికవర్ కావాలని, మంచిగా ఉండాలని ప్రేయర్ చేస్తున్నాము. గాడ్ బ్లెస్ యూ. బాయ్. హ్యాపీ బర్త్డే శాంత ఆంటీ. ఎంతో ప్రేమగల ఆంటీవి. చిన్నప్పటి నుండి అందరి పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసినావు. అంతేకాకుండా మాకు ఎన్నో వాక్యాలు చెప్పి మమ్మల్ని దేవుని బలపరిచినావు. దాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు నీకు మంచి ఆరోగ్యం దయచేయాలని ప్రార్థిస్తున్నాము. తొందరగా రికవర్ అయ్యి ఇంటికి చేరుకొని మళ్ళీ అందరితో సంతోషంగా ఉండి అందరితో మళ్ళీ మంచిగా ఉండి అందరినీ వాక్యంలో బలపరచాలని కోరుకుంటున్నాను. దేవుడు నీకు మంచి ఆరోగ్యం దయచేయాలని మరొకసారి ప్రార్థిస్తున్నాను. దీనికోసం మేము అందరము ఫ్యామిలీగా ప్రార్థిస్తున్నాము. మరొకసారి విష్ యూ హ్యాపీ బర్త్డే శాంత ఆంటీ. హ్యాపీ బర్త్డే శాంత ఆంటీ. హ్యాపీ బర్త్డే నాని. హ్యాపీ బర్త్డే నాని. హ్యాపీ బర్త్డే. Hello Shanta aunty, many happy returns of the day. Happy birthday, and we pray that you have a very good health. You recover from every kind of illness and sickness. మంచిగా మా అందరికీ మంచి ఎగ్జాంపుల్ లాగుండి పిల్లలందరికీ మీరు పాటలు నేర్పించిన అన్ని విషయాలలో హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ we pray that you celebrate many birthdays in the coming years. Happy birthday Shanta aunty. Have a wonderful time. మంచిగా రికవర్ అయిపోండి. We hope to see you next time when we come to India. Bye. Bye. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to your Nani. Happy birthday to you. హ్యాపీ బర్త్డే శాంత ఆంటీ. Happy birthday Shanta aunty. Happy birthday Nani. హ్యాపీ బర్త్డే నాని. హ్యాపీ బర్త్డే శాంతక్క. ఐ లవ్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. Happy birthday Shanta aunty. We love you so much. Many happy returns of the day, Shanta Peddamma. Your life is an inspiration to all of us. We learned a lot from you, how to humble ourselves in front of God, how to be so meek, and how to depend on God on everything. And in depending on God on everything, how God extends life to each one of us is what I have learned from you. Together, me and Hannah have learned so much from you and Pedanana. So we will be cherishing you and the moments that we had with you. God bless you so much. Happy birthday Shanta aunty. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే శాంత పెద్దమ్మ. Happy birthday Shanta Peddamma. హ్యాపీ బర్త్డే అత్తమ్మ. Happy birthday Shanta Peddamma. హ్యాపీ బర్త్డే శాంత అత్తమ్మ. హ్యాపీ బర్త్డే శాంత నానమ్మ. హ్యాపీ బర్త్డే శాంత నానమ్మ. We love you. We love you. Happy birthday great grandma. Happy birthday Nanamma. హ్యాపీ బర్త్డే శాంతమమ్మ. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. గాడ్ బ్లెస్ యూ అబాండెంట్లీ. హ్యాపీ బర్త్డే శాంత నాని. హ్యాపీ బర్త్డే శాంత నాని. యెహోవా దీవించి కాపాడునుగాక, తన సన్నిధి కాంతితో నిన్ను కరుణించునుగాక, నీ వైపు తన ముఖమును చూపి శాంతినిచ్చునుగాక. ప్రైజ్ ద లార్డ్ అక్క. దేవుడు మిమ్మల్ని మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉంచి దేవుని మహిమార్థంగా గొప్పగా ఘనంగా ఇంతవరకు వాడుకున్న దేవుడికి ముందు కూడా దేవుడు ఘనంగా వాడుకును గాక. విష్ హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే అత్తమ్మ. ద లార్డ్ అంటే విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీరు బాగా అవ్వాలని నేను డైలీ ప్రేయర్ చేస్తున్నాను. అలాగే మరి ఫస్ట్లో ఎలాగైతే మీరు మాలో కలిసి ఉన్నారో ప్రతి ప్రేయర్కి అటెండ్ అవుతూ ప్రతి విషయం మీరు ఏది మేము బాగా ఉండాలా, ఏ విషయం ఎలా చేయాలో మీరు చెప్తూ అడ్వైస్ ఇస్తూ వస్తున్నారు. మరి అలాగే ఫస్ట్ లాగే మీరు మళ్ళీ బాగా అవుతారన్న హోప్ దేని మీద మీ మీద ఉంచి
బాగవుతారని కోరుకుంటే విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే టు యూ శాంత. Praise the Lord, Namma. Happy birthday, Namma. You love me so much and you are the best, Nanamma. You teach me many good things. I love you. Once again, happy birthday, Namma. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. మే గాడ్ బ్లెస్ యూ. మరి ఇంకో దయ కిరీటం దేవుడు ఇచ్చినందుకు నువ్వు చాలా గ్రేట్ఫుల్గా ఉన్నావు. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా హెల్తీగా శక్తిగా అందరిలాగా ఉండేటట్టు ప్రేయర్ చేస్తున్నాం. ఇంకా వన్స్ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. నువ్వు అంటే మాకు చాలా ఇష్టం. నువ్వు మాకు రోజు కంఠత వాక్యాలు నేర్పిస్తావు, ఇంకా స్టోరీస్ చెప్తావు. నీ గురించి చెప్పాలంటే చాలా ఉంది. దేవుడు నీకు దయా కిరీటం ఇచ్చాడు. ఇంకా నీ గురించి చెప్పాలంటే చాలా ఉంది. హ్యాపీ బర్త్డే వన్స్ మోర్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే నాన్న. మీకోసం ఈ చిన్న గ్రీటింగ్ కార్డ్ తయారు చేశాను. ఇది చదవాలనుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే నానమ్మ. You are the best Nanma in the world. I love you so much. You told me many stories. You teach us good habits. I learned so many memories from you. I love you. You are the best Nanamma. Happy birthday Mama. Love you. హ్యాపీ బర్త్డే అమ్మా. Happy birthday Mama. హ్యాపీ బర్త్డే ఆంటీ. అమ్మా నువ్వు తొందరగా లేచి మాకు మంచిగా మాతో మాట్లాడాలి, మాతో నీవు వాక్యాలు షేర్ చేసుకోవాలని ఎప్పటి నుండో మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతిదినము నా ప్రార్థన అది. చిన్నప్పటి నుండి నువ్వు మమ్మల్ని ఎలా ప్రేమించావో, నీ యొక్క ప్రేమ, నీ యొక్క కేరింగ్ మా పట్ల చిన్నప్పటి నుండి ప్రార్థన పూర్వకంగా పెంచావు. నిజంగా యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును అని సెలవిచ్చిన మాట నీ పట్ల నెరవేర్చబడింది. నువ్వు 31వ సామెతలో స్త్రీ ఎలా కొనియాడబడుతుందో ఆ రీతిగా ఆమె కుమారులు ఆమెను కనపడుతు మరి లేచి ఆమె ధన్యురాలు అందరూ అని సెలవిచ్చిన మాట నీకు కరెక్ట్గా వర్తిస్తుందమ్మా. ఎందుకంటే డాడీని చూసుకునే విషయంలో కానీ అనేకమైన పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్ళాలో, మరి కష్టం ఉన్నా బాధ ఉన్నా ఎవరితో చెప్పుకోకుండా మమ్మల్ని కూర్చోబెట్టి ప్రార్థన చేసేదాన్ని. కుటుంబ ప్రార్థన, మరి బైబిల్ ఎలా చదవాలి, ఎలా వాక్యం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మేము ఈ రీతిగా ఉన్నామంటే దైవికంగా మా కుటుంబాన్ని కట్టుకోగలమంటే అది కేవలం నిన్ను బట్టేనమ్మా. ఇలాంటి తల్లి మాకుండడం మేము ధన్యులం, గర్వపడుతున్నాం. నీ కుమార్తెగా నేనైతే నీ నుంచి నేను ఎన్నో నేర్చుకున్నా. నీవు ఎలా అయితే వివాహం జరిగించుకున్నావు, నేను నీలాగే కావాలనుకున్నా. నా విషయంలో కూడా అది నెరవేరింది. నిజంగా దేవుని చిత్తాన్ని కనుక్కొని ప్రతి విషయంలో ముందుకు వెళ్ళే మంచి అమ్మవి. అమ్మ నువ్వు ఆరోగ్యంగా ఇంకా మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాను తండ్రి. మరి ఆ తండ్రి నిన్ను పూర్తిగా బాగు చేయాలని ప్రతిదినం కోరుకుంటున్నాను. నా ప్రార్థనలో తొందరలోనే కోలుకుంటావు. అలాగే మాతో నువ్వు మంచిగా నీ బాధ, నీ కష్టం, నీ అనారోగ్య పరిస్థితి నుండి బాగయ్యి మాతో సంతోషంగా ఉంటావని మేము ఎదురు చూస్తున్నాం. ఇలా బెడ్ మీద చూడలేదు అనేక సార్లు దుఃఖంలో ప్రార్థన చేసి దేవుడి పరిస్థితి నుండి తప్పిస్తాడనే ధైర్యంతో మా ప్రార్థనలో ముందుకు సాగుతున్నాం. ఈ రీతిగా నీ మాతో మా కుటుంబంలో మా ఇంట్లో ఉండడం మాకు ఆశీర్వాదకరం. చాలా సంతోషం. ఈ బర్త్డే కూడా దేవుడు నీకు సంతోషము, ఆరోగ్యము,
మరలా మాతో సంతోషంగా గడిపే దినాలు పొడిగిస్తారని దేవుని కోరుకుంటూ, అదే రీతిగా నువ్వు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. Get well soon, auntie. Happy birthday. Many more happy returns of the day, ma. Happy birthday, auntie. Hasi. Happy birthday, Jabba. Happy birthday, Mama. Okay. హ్యాపీ బర్త్డే మమ్మీ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. లాస్ట్ ఇయర్ నువ్వు మా దగ్గర ఉన్నావు, మరి ఈ సంవత్సరం అక్కడ ఉన్నావు. రోజు నీ గురించి ప్రేయర్ చేస్తున్నాం, ఇంకా దేవునికి ఎక్కువ ఆయుష్ ఇవ్వాలి. వాసిటీయో పెళ్ళయ్యే వరకు కూడా నువ్వు అలాగే ఆరోగ్యంగా మంచిగా ఉండాలి, నడవాలి అని మేమందరం కోరుకుంటున్నాం, ప్రేయర్ చేస్తున్నాం. హ్యాపీగా ఉండు, తొందరగా మంచిగా అయిపోవాలి. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. మే గాడ్ బ్లెస్ యూ. నువ్వు తొందరగా రావాలని అనుకుంటున్నాం. వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. మే గాడ్ బ్లెస్ యూ. లాస్ట్ ఇయర్ ఇక్కడ ఉన్నావు, కానీ ఈ ఇయర్ కూడా వస్తే బాగుంటుంది. ఇంకా 3 days ఉన్నాయి, రేపు వచ్చేసి అమ్మమ్మ ప్లీజ్ వచ్చి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే శాంతక్క, గాడ్ బ్లెస్ యూ. మంచిగా భోంచేయండి, మంచిగా కోఆపరేట్ చేయండి, అన్నీ హెల్త్ అంతా బాగా అయిపోతుంది. మీరు ఆక్వేడు, ఈ భీమడోలు, భీమవరం అన్ని చోట్ల అన్ని ప్రదేశాల్లో, మల్లవరం, లంక అన్ని ప్రదేశాల్లో మళ్ళీ అందరం తిరుగుదాం. ప్రభు అన్ని సహాయం చేస్తాడు. మీరు చేసిన అనేక సంవత్సరాల సేవ ప్రభు దృష్టిలో ఉన్నది. మరి మీరు చక్కగా కోలుకొని మళ్ళా మంచి ఆరోగ్యంతో మరి సేవలో సాగిపోవటానికి 2026 రానైన ప్రతి సంవత్సరం మీకు మంచిగా దోహదపడుతుందని విషింగ్ యూ వెరీ 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 వండర్ఫుల్ అండ్ హ్యాపీ బర్త్డే అండ్ బ్లెస్డ్ ఇయర్ రానున్న సంవత్సరం. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. బాయ్ బాయ్. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే మమ్మీ. విష్ యూ హ్యాపీ బర్త్డే. నీ గురించి ఎంత చెప్పినా కూడా అని మాటలు చాలా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ దిస్ లవబుల్ మదర్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే మమ్మీ. ప్రైజ్ ద లార్డ్ ఆంటీ. విష్ యూ హ్యాపీ బర్త్డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు మీ పేరుకు తగినట్టుగా ఎంతో శాంతంగా, ధీరంగా, అన్ని విషయాల్లో ఓపికతో ఉండేవారు. ముఖ్యంగా నా విషయంలో అయితే అత్తమ్మ అన్నట్టుగా, అత్త కంటే కూడా అమ్మ వలె నన్ను ఎంతగానో అన్ని విషయాల్లో చాలా బాగా చూసుకున్నారు. ఆత్మీయంగా అనేక విషయాలు, మీరు చెప్పినటువంటి మాటలు, స్త్రీల కూడికలో అనేక స్త్రీల గురించి మీ ద్వారా నేను ఎంతో నేర్చుకున్నాను. నిజంగా ఇలాంటి అత్తమ్మ నాకు కలిగి ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మమ్మీ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే. చిన్నప్పటి నుంచి నువ్వు మమ్మల్ని పెంచిన విషయంలో మరి దేవునికి ఎంతో వందనాలు. ఎందుకంటే లేమిలో కలిమిలో మరి ఎంతో అనానుకూల సమయంలో మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా దేవుని భయంలో మరి పెంచుతూ వచ్చినావు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలాగా, మంచి ఉపదేశం ఇచ్చే స్త్రీలాగా, జ్ఞానవంతురాల్లాగా మాకు ఒక రోల్ మోడల్గా ఉంటూ వచ్చినావు. మరి అంత మాత్రమే కాకుండా మరి ఎన్నో క్లిష్టమైన పరిస్థితులలో, కష్టంలో ఒక్కొక్కసారి మీకు తినడానికి ప్రాబ్లం అయినా కానీ కూడా మమ్మల్ని మాత్రం సమృద్ధిగానే పెంచుతూ వచ్చినావు. ఈ కాలంలో ఒకరిద్దరు పిల్లల్ని పెంచాలంటే ఎంతో కష్టం. కానీ మా చిన్నప్పటి విషయంలో అయితే ఆ టైంలో మమ్మల్ని నలుగురిని నువ్వు మరి ఎంతో జాగ్రత్తగా దేవుని భయంలో పెంచగలిగినావు. మరి అది ఇప్పటికీ చాలా విచిత్రంగా మరి ఆశ్చర్యంగా ఉంటుంది. కేవలం దేవుని బట్టి, దేవుని భయంలో మమ్మల్ని పెంచుతూ వచ్చినారు. అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు. మరి డాడీ చేసే పరిచర్యలో కూడా నీ సహకారం, నీ తోడ్పాటు మరి ఎంతో గొప్పది. వాక్యాలు రాసే విషయంలో, డాడీ పాటలు కట్టే విషయంలో కూడా మరి వాటిని లాస్ట్లో
కొన్ని కరెక్షన్స్ వాటి విషయంలో కూడా దేవుడు ఎంతో మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు నీకు. అంతేకాకుండా దేవుని వాక్యాలని మరి గ్లాస్ పెయింటింగ్ చేసి వాటిని ఆ కాలంలో వాటిని అమ్మిన తర్వాత వాటి డబ్బుతో మరి ఫ్యామిలీని నడపడం కూడా అది ఎంతో విచిత్రమైన విషయం. మరి సంఘంలో స్త్రీల విషయంలో కానీ, మరి అందరినీ ఆదరించే విషయంలో కానీ, మరి బంధుమిత్రులలో కూడా మరి అందరితో కలిసి ఉండే విషయంలో కానీ, ఎక్కడ చూసినా నువ్వు ఎంతో శాంతంగా మరి ఎంతో మృదువుగా మరి దీన హృదయంతో కలిగి ఉండేదాన్ని. అవన్నీ కూడా మాకు ఎంతో మరి రోల్ మోడల్గా అవన్నీ మాకు మాదిరికరంగా ఉంటా ఉన్నాయి. ఇటువంటి మంచి తల్లిదండ్రులను దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడికి ఎంతో వందనస్తుడని. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మమ్మీ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ బర్త్డే డియరెస్ట్ అత్తయ్య. సారీ, నా వాయిస్ కొంచెం బేర్ చేయండి, ఎందుకంటే మీకు కూడా తెలుసు నాకు బాగా కాఫ్ అండ్ కోల్డ్ అయింది. నేను చిన్నప్పటి నుండి మిమ్మల్ని చూస్తూ పెరిగాను, ఎందుకంటే మీరు నాకు మేనత్తయ్య కాబట్టి. దేవుని సేవ నిమిత్తం మీరు మా అందరికీ దూరంగా ఆంధ్రాలో ఉన్న మనం ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్స్లో మీట్ అయినప్పుడు మీరు ఎంతో ప్రేమతో హగ్ చేసుకొని నాకు ముద్దు పెట్టేవారు. ఇప్పటికీ అలానే నన్ను ప్రేమిస్తుంటారు. పేరుకు తగ్గట్టుగానే అప్పటి నుండి ఇప్పటి వరకు మీలో నేను శాంతగుణం చూస్తూ వచ్చాను. పిల్లలందరినీ మా అందరినీ సమానంగా మీరు ప్రేమిస్తుంటారు. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుననే వాక్యం నేను మీ జీవితంలో చూశాను అత్తయ్య. దేవుడు మీకు మంచి బిబ్లికల్ నాలెడ్జ్ ఇచ్చాడు. అది ఎలా అంటే సపోజ్ ఇప్పుడు మేము ఏదైనా సిచ్యుయేషన్ తగినట్లు మిమ్మల్ని ఏదైనా బైబిల్ వర్స్ అడిగితే మీరు వెంటనే మాకు ఆ బైబిల్ వర్స్ చెప్తారు. బైబిల్ చూడకుండా వాక్యం చెప్పటం మామయ్యలో ఉన్న గొప్ప విశేషం. అలాగే మీరు కూడా ఏదైనా సిచ్యుయేషన్ తగ్గట్లు బైబిల్ రెఫరెన్స్ చెప్పటంలో దేవుడు మీకు ఇచ్చిన గొప్ప తలాంతు. అలాగే మిమ్మల్ని నేను ఒక మంచి ప్రార్థనా పరురాలిగా, అలాగే ప్రతిదీ దేవునిపై ఆధారపడే వ్యక్తిగా, దుఃఖంలో బాధలో అదే రీతిగా ఆనందంలో సంతోషంలో దేవుని మహిమపరిచే క్వాలిటీస్ నేను మీలో చూశాను అత్తయ్య. అలాగే ఇప్పటి వరకు నేను విన్నది, చూసింది, చూస్తున్నది మీరు నానమ్మ తాతయ్య వాళ్ళకి ఒక మంచి కూతురుగా, మావయ్యకి ఒక మంచి వైఫ్గా, అలాగే పిల్లలందరికీ ఒక మంచి తల్లిగా, అల్లుళ్ళకి కోడళ్ళకి ఒక మంచి అత్తయ్యగా, మీ గ్రాండ్ చిల్డ్రన్కి ఒక మంచి నానమ్మగా, మా అందరికీ ఒక రోల్ మోడల్గా ఉంటూ వచ్చారు. అందుని బట్టి దేవునికి వందనాలు. అలాగే గత కొద్ది రోజులుగా మీ అనారోగ్య పరిస్థితిలో కూడా దేవుణ్ణి స్తుతించే విషయంలో సంపూర్ణమైన వ్యక్తిగా కూడా నేను మిమ్మల్ని చూస్తూ వచ్చాను అత్తయ్య. మీ అనారోగ్య పరిస్థితిలో మన ఇద్దరి మధ్య చాలా మెమరీ మూమెంట్స్ ఉన్నాయి. అవి నేను ఎప్పటికీ నా లైఫ్లో మర్చిపోలేను. దేవుడు నాకు అది అంటే గొప్ప అవకాశాన్ని ఇచ్చాడని నేను భావిస్తున్నా. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ ఫర్ దట్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అత్తయ్య. మే ద లార్డ్ surrounds you with his protection, renew your strength, heals your every sickness, fills your heart with his everlasting peace attaya. Once again happy birthday. I love you.